బాక్సాఫీస్ దగ్గర మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ మట్కా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా వరుణ్ తేజ్ కెరీర్ లో మంచి కంబ్యాక్ మూవీ అవుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేసిన మొదటి రోజే మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ దశలో కూడా తేరుకోలేకపోయింది. మొదటి రోజు చాలా చోట్ల డెఫిసిట్లు, నెగిటివ్ షేర్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా అవేవీ తీయకుండా 65 లక్షల రేంజ్ లో షేర్ అందుకోగా వరల్డ్ వైడ్ గా 80 లక్షల రేంజ్ లో షేర్ ను సాధించింది. డెఫిసిట్ లో నెగిటివ్ షేర్స్ లాంటివి తీసేస్తే సగం వరకు షేర్ తగ్గే అవకాశం ఉంది. ఇక రెండవ రోజు ఆల్మోస్ట్ 65% కు పైగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లో కూడా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో ఏ మాత్రం హోల్డ్ ను చూపించలేకపోయింది. డెఫిసిట్ లో నెగిటివ్ షేర్స్ లాంటివి తీయకుండా ఓవరాల్ గా 20 లక్షల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా అవి తీసేస్తే షేర్ పెద్దగా ఉండదనే చెప్పాలి. వరల్డ్ వైడ్ గా సినిమా డెఫిసిట్ లో నెగిటివ్ షేర్స్ తీయకుండా 1.1 కోటి రేంజ్ లో షేర్ అందుకోగా అవి తీసేస్తే 60 లక్షల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం ఉంటుంది. బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అన్నా కూడా సినిమా 18.5 కోట్ల వరకు షేర్ ను సాధించాల్సిన అవసరం ఉంటుంది. ఆ లెక్కన చూసుకుంటే సినిమాకు బడ్జెట్ పరంగా మైండ్ బ్లాంక్ రిజల్ట్ ఇప్పుడు సొంతం కాబోతుందని చెప్పాలి. మూడవ రోజు శనివారం పెద్దగా ఇంపాక్ట్ అనేవి చూపించలేకపోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశపరిచే రిజల్ట్ ని సొంతం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.